ఐపీఎల్ రీస్టార్ట్ అయింది కాబట్టి బెట్టింగ్ యాప్ ఉద్యమం కూడా ప్రారంభిస్తున్నా అంటూ మరో ఇద్దరు సెలబ్రిటీస్ బాగోతాన్ని బయటపెట్టారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. బెట్టింగ్ యాప్స్ పై ఒక పెద్ద యుద్ధమే చేస్తున్న అతను వీటిని ప్రమోట్ చేస్తున్న ఎంతో మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ బాగోతాలు బయటపెట్టారు. అయితే ఒకానొక దశలో అన్వేష్ ఉద్యమం దారి తప్పింది. సెలబ్రిటీలపై నోటికొచ్చినట్టుగా మాట్లాడారు, బూతులతో రెచ్చిపోయారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కొందరు అధికారులపై సంచలన ఆరోపణ కూడా చేశారు. దీంతో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో తన బెట్టింగ్ వీడియోస్ కి కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే మళ్ళీ ఇప్పుడు సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు రాణి వీళ్ళే అంటూ ఇద్దరు బిగ్ బాస్ సెలబ్రిటీస్ పై సంచలన కామెంట్స్ చేశారు. అందులో మొదటగా ఆదిరెడ్డి గురించి చెప్పారు. ఆదిరెడ్డికి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఆయనది ఒకటి, మరొకటి ఆయన భార్యది. ఇంకా సోషల్ మీడియా ఖాతాలున్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్లక ముందు ఆదిరెడ్డి రివ్యూలు చెప్పారు. తర్వాతనే బిగ్ బాస్ షోకి వెళ్లారు. మళ్లీ వచ్చిన తర్వాత రివ్యూస్ చెబుతున్నాడు. ఎటు చూసినా 2 చేతుల ఆదాయం, కాలు కదపకుండా కుర్చీలో కూర్చొని సంపాదిస్తున్నారు. అయినా కూడా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అవసరమా ఆదిరెడ్డి నీకు? ఇతను బెట్టింగ్ యాప్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేసేవారంటే ఇతను తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణ ఇచ్చేవారు. అలాగే ఫ్యాంటసీ టీమ్స్ లో వచ్చే వీడియోస్ కి వితౌట్ కేవైసీ డౌన్లోడ్ అని లింక్ ఇచ్చేవాడు. కానీ ఆ లింక్ లీగల్ కాదు, చట్ట విరుద్ధం. అతను ఫాంటాఫీటా అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఇది ఆదిరెడ్డి ఛానల్ అని చెప్పడానికి ఆధారం ఏంటంటే లైవ్ లోకి వెళ్తే ఇతని వీడియోలు వస్తాయి. మొత్తం వీడియోస్ అన్ని ఆదిరెడ్డివే. కోట్లు సంపాదిస్తున్న నువ్వు అమాయకుల్ని ఎలా మోసం చేయగలిగావు బ్రో? ఫ్యాంటసీ యాప్ ని ఆంధ్ర, తెలంగాణలో బ్యాన్ చేశారు. మరి నువ్వు బ్యాన్ చేసిన యాప్స్ ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు? ఎవరి కోసం చేశావు? నువ్వు కూడా పేదరికం నుంచే వచ్చావు కదా. వాళ్ళని ఎలా మోసం చేయాలనిపించింది? వీటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో నీకు తెలియదా? సరే, ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది. ఇకపైనా ఎప్పుడు ఇలాంటివి చేయకు బ్రో అంటూ ఆదిరెడ్డి గురించి చెప్పారు అన్వేష్. ఇక ఆదిరెడ్డితో పాటు ప్రస్తుతం టాలీవుడ్ లో ది టాప్ మోస్ట్ యాంకర్ పై కూడా సంచలన ఆరోపణ చేశారు అన్వేష్. మరి దీనిపై ఆదిరెడ్డి, ఆ లేడీ యాంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.